ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోటని కాచి దాచి కాపాడావు ప్రభువా. మేము ఏం పనిపాట్లు చేసినప్పటికీ ప్రతి దాంట్లో తోడుగా నీడగా ఉన్నావయ్యా. నీకే కోట్లాది వందనములయ్యా. తండ్రి, ఇదిగో అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీవేస్తున్న ఎవరెవరైతే సోదరుడు కానీ సహోదరి కానీ ఎవరెవరైతే వింటున్నారో ప్రతి ప్రార్థన ఆలకించాయా, వారి స్థితిగతిని మార్చాయా. వారు ఎటువంటి విరిగి నలిగిన హృదయంతో ఈ వేదనకరమైన ఈ బాధనకరమైన సిచ్యువేషన్ గుండా వారు వెళ్తున్నారో వారు వారి జీవితంలో అద్భుతాలు చూసే రీతిగా వారిని మలచాయా. ఈరోజు వారు ఎన్నో పనులు చేసి ఉండొచ్చు, కానీ ప్రతి పనిలో వారికి జయాన్ని సమకూర్చాయా. ఎన్నో అవమానాలు పడి ఉండొచ్చు, కానీ ఎవరి దగ్గర అయితే సిగ్గుపడ్డారో వారి దగ్గర నీకు భోజనం సిద్ధపరుస్తానన్నావయ్యా. ఎవరెవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని కొట్టివేయ్యా. తండ్రి, ప్రతిరోజు మమ్మల్ని నూతనపరచు ప్రభువా. ఈరోజు మేము చేయకూడని కార్యాలు మేము ఏదైనా చేసి ఉంటే మమ్మల్ని క్షమించేయ. అది మా జీవితంలో ఇంకొకసారి చేయకుండా సహాయం చేయమని ఈరోజు అంతటిని దీవించినందుకే నీకే వందనములు దేవా. ఈ రాత్రికాలపు సమయంలో మేము పండుకొని ఉండగా ఎటువంటి రకమైన చీకటి శక్తుల ప్రభావాలు మా మీద అంటకుండా నీవే కాచి దాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చిన మా పరలోకపు తండ్రి, ఆమేన్.